చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడవగు మా ప్రభువా, పరమందు ఆసీనుడైన మా గొప్ప దేవ, ఆదియు అంతమైన వాడ, అల్పయు ఓమెగైన మా ప్రభు, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆకాశములు మహాకాశములు పట్టజాలని మా దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడవై నిరంతరము శరపుల చేతను కరుపుల చేతను దివారాత్రము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతి గానములతో పూజించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ అపారమైన ప్రేమను మా ఎడల కనుపరిచి మా స్తుతిని కూడా కోరుకొని మీ సొంత సమయంలో ఈ లోకంలో పాపములో అపరాధములో పడి ఉన్నటువంటి నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ కుమారుడైన యేసు క్రీస్తు వారిగా ఈ లోకంలోనికి మీరు వచ్చి శరీర దారిగా ఈ లోకంలోనికి వచ్చి తండ్రి మమ్మలను ప్రేమించి మాకు బదులుగా మా అపరాధములకు మా దోషములకు మా పాపములకు అపరాధములకు రావాల్సిన శిక్ష యావత్తు కల్వరి సిలువలో మీరు అనుభవించి దయగల మా తండ్రిని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ నామమును బట్టి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మమ్మలను నీ కుమారులు కుమార్తెలుగా అంగీకరించి నీ రాజ్య వారసులుగా చేసుకొని నీ సన్నిధానములో నీ పరిశుద్ధుల స్వాస్థ్యములో కలిసి మేము పూజించి ఆరాధించినట్లుగా మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్న మంచి తనుడాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ క్రమంలో ఈ రాత్రికాల సమయంలో మా ప్రియులు దయగల మా తండ్రి, నీ కుమార్తె దేని కుమారి ప్రభు తను ప్రేమించిన బిడ్డలను బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అల్లుళ్ళు మన సంతానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ కృపలో ఇంతవరకు మీరు జ్ఞాపకం చేసుకొని వారి పక్షంగా మీరు చేసి వచ్చిన మీ మేళ్ళు ఉపకారములను బట్టి ప్రభా మీ నామమును పూజించినట్లుగా హెచ్చించి గనపరచున్నట్లు సంఘముగా సహవాసములో చేరి మిమ్మల్ని పూజించడానికి ప్రభా మిమ్మల్ని గనపరచడం మీ నామమును ప్రకటన చేయటానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఈ విధంగా మీరు చేసిన మేలు ఉపకారములు స్మరించుకొని నీ కుమారుని గణపరచటానికి, మీ నామమును హెచ్చించడానికి, మీ నామం ప్రకటన చేయబట్టడానికి దేవాని కుమార్తెకు మీరు ఇచ్చిన తలంపును బట్టి మీ స్తుతిస్తున్నా. ఈ సమయం అంతటినీ మేలుకరంగా ఆశ్చర్యకరంగా చేయము. ఈ ప్రాంగణం అంతటిపై మీ రక్తాన్ని ప్రోక్షించండి. కనబడని చీకటి కార్యములను సంపూర్ణంగా నీ కుమారుడైన యేసు క్రీస్తు వారిలో లయపరిచి ఈ ప్రాంగణంలో చేరి వచ్చే ప్రతి ఒక్కరూ నీ మాట వినుగునట్లుగా, వాటిని గ్రహించినట్లుగా దయలు మా తండ్రి వినుబుద్ధి వారికి పుట్టించి వినగలిగే చెవిచ్చి నీ మాటలు గ్రహించినట్లుగా వారికి మంచి మనసు మీరు దయచేస్తున్నామని మీ పాదస్థానాలు వేడుకుంటా ఉన్నాం. యంత్ర శబ్దం ద్వారా దగ్గరగా దూరంగా వినుచున్న నీ ప్రజల్లో మీ నూతన కార్యం ప్రభా మీరు చేసి మీ నామమును మీరు మహిమపరుచుకుంటారమ్మని తండ్రి మీ పాదస్థానాలు వేడుకుంటా ఉన్నాం. నీ బలిష్టమైన హస్తములకు అప్పజెప్పుకుంటా ఉన్నాం. దేవా చాలిన తండ్రివి, అందుని బట్టి ప్రభు స్తుతిస్తున్నాం. వాస్తవంగా దేవా నీ అపారమైన ప్రేమ నీ బిడ్డల పక్షంగా మీరు కనుపరుస్తూ తండ్రి ఎవరు విడిచినా నేను విడవలేదని, మీరు విడవని దేవుడుగా ఎడబాయని దేవుడుగా వారికి మీరు తోడుగా ఉండి మీరు చేస్తూ వస్తున్న మీ కార్యములన్నిటిని బట్టి కూడా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ మంచితనాన్ని బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి ప్రభా మీ ఉన్నతమైన మీ ప్రేమను బట్టి ప్రభు మిమ్మల్ని కొనియాడి కీర్తిస్తూ గణపరుస్తుంటున్నాం, ఆరాధిస్తుంటున్నాం. తండ్రి ఈ సమయం అంతా మేలుకరంగా ఆస్వాదకరంగా చేయము. నా తండ్రి ఆహ్వానించు నీ ప్రజలను మీరు సకాలములో నీ సన్నిధికి నడిపించి మీ కుమారుడు మా మధ్య మహిమపరుచున్నట్లు కృపనుగ్రహించుము. బలహీన పాత్రను మీరు జ్ఞాపకం చేసుకొనుము. నీ బలమైన ఆత్మ చేత నింపుము, నీ ఆలోచన చేత నింపుము.
దేవా చేరు వచ్చే నీ ప్రజల కొరకు, కుటుంబం కొరకు ఆ తండ్రి ఆ విధంగా అందరి శబ్దం ద్వారా దగ్గరగా దూరంగా విలుచుని ప్రజల కొరకై ఏది ప్రభా మీరు ఎవరై ఉన్నారో అటు నీ మాటల్ని దాస్తున్నాటో మీరు ఉంచమని ప్రభు మీ పాసనలు వేడుకుంటా ఉన్నాం. దయగల మా తండ్రి, నీవు అంతరంగాన్ని శోధించే దేవుడవు, అందరి హృదయంలో ఎరిగినవాడవు. దేవా మాకు కావలసిన నీ మాటలు నీ గనిలో నుంచి ఏదైనా మీరు అనుగ్రహిస్తే తప్ప మేమేది కూడా పొందుకోలేము కదా తండ్రి. అందుకే ప్రభు మీకు అప్పగిస్తున్నాం. నీ పాత్రను మీరు జ్ఞాపకం సంపూర్ణంగా మరుగు చేసి నీ బలమైన ఆత్మచేత నింపి దేవాని కుమారుని స్థలంలో మహింపరుచుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ పాటల్లో వాద్యములో మీ కృప అనుగ్రహించుము. పాడేవారిని మీరు జ్ఞాపకం చేసుకునము. దేవాని దయగల హస్తము తోడుగా ఉంచి మీరు మాతో ముచ్చరిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సమయం అంతటినీ ఆస్వాదకరంగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ ఎలక్ట్రిసిటీని ఎంత శబ్దములను మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నమ్మకమైన ఉన్నతమైన సర్వశక్తిగల నామములు స్తుతించి ప్రార్థించి వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 383 మరొక పాట పుస్తకంలో 380. ఇది ఏ సమయము, రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి అనే పాట పాడుకుంటాం. మీరు వెళ్ళలేరు, రండి. వెనక వాళ్ళు వచ్చినాడు, అటు కూర్చుంటారు. ఇటు రండి, ఖాళీ ఉంది, రండి. చాలు, ఇటు రండి, ఖాళీ ఉంది, రండి. వెనక వాళ్ళు వచ్చేవాళ్ళు అటు కూర్చుంటారు. ఇటు రండి, ముందుకు రండి, ఇటు రండి, ఇటు కూర్చోండి, చాలా ఖాళీ ఉంది. రండి, ఇటు లోపల రండి, అటు గదిలో గది, ఇటు రండి, ఎదురు కూర్చోండి. వచ్చేవాళ్ళు అటు కూర్చుంటారు. ఇటు రండి. అందరూ సాటుకు పోవడానికి ఇష్టపడుతున్నారా? తగ్గినా సౌండ్ తగ్గియాలా? పాట సంఖ్య 383 380 మరొక పాట పుస్తకంలో 380. ఏ సమయం రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాపులనందరినీ అనాథాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా, పాపులనందరినీ అనాథాపున చేర్చుటకై ప్రాణము దానముగా
తానయ్యున్నాడు. గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. రాజులకు రాజైన యేసు తానయ్యున్నాడు. గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. తరుణముండగానే మీరు తయారవ్వండి. తరుణముండగానే మీరు తయారవ్వండి. ఇది సమయము రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. ముక్తి లేని కన్యకరావాలే మొద్దులుగానుంటే చేజలలోని నూనె పోసి చేత పడకపోతే లేని కన్యకలావాలే మొద్దులుగానుంటే చేజలలోని నూనె పోసి చేత పడకపోతే కలుపును తాటినను మీకు తెరువడు సుమండి. కలుపును తాటినను మీకు తెరువడు సుమండి. సమయము రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. వెలుపటనుంటేను మీరు వేదనను నొందెదరు. ప్రభువా ప్రభువనుచు వెలుగెత్తి పిలచినను. వెలుపటనుంటేను మీరు వేదనను నొందెదరు. ప్రభువా ప్రభువనుచు వెలుగెత్తి పిలచినను. మిమ్మును ఎరుగాను మీరెవరో పొమ్మరును. మిమ్మును ఎరుగాను మీరెవరో పొమ్మరును. ఇది సమయం రండి యేసుని ఇక సమయము లేదండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి.
నరకము తప్పదుగా. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చునుగా. నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా. నిర్లక్ష్యము చేయకను రండి, రక్షణ పొందండి. నిర్లక్ష్యము చేయకను రండి, రక్షణ పొందండి. ఇదియే సమయము రండి, యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి, రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి, రక్షణ పొందండి. సంధియ పడకండి మీరు, సాకులు చెప్పకను. సత్యవాక్యమును మీరు సరిగా చూడండి. సంధియ పడకండి మీరు, సాకులు చెప్పకను. సత్యవాక్యమును మీరు సరిగా చూడండి. మరణ దినమును మన మెరుగము సుమండి. మరణ దినమును మన మెరుగము సుమండి. ఇది సమయము రండి, యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి, రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి, రక్షణ పొందండి. జాలము చేయకను మీరు, హేళన చేయకను. కులము సలమనుచు మీరు కాలము గడుపకను. జాలము చేయకను మీరు, హేళన చేయకను. కులము సలమనుచు మీరు కాలము గడుపకను. తరుణముండగానే మీరు త్వరపడి రారండి. తరుణముండగానే మీరు త్వరపడి రారండి. ఇదియే సమయము రండి, యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి, రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి, రక్షణ పొందండి. పాడు సంఖ్య చివరిగా ఈ పాడు పాడుకుంటాం.
అందరం బైబిల్ పైకెత్తి బైబిల్ ఫాలో పాడుకుంటాం. శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రియమైన వాళ్ళారా, మరొకసారి ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభము కలుగునుగాక. మరి ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తన గ్రంథం 39వ అధ్యాయం, కీర్తన 39వ అధ్యాయం చిన్న మాట మనం చదువుతాం. 7వ వచనం. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనము కలిసి మనము చదువుతాము. చిన్న మాట బైబిల్లో చదువుదాం. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనాన్ని కలిసి చదువుదాం. కలిసి చదువుదాం. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. మరొకసారి చెబుతామండి. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. చాలు, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఆ నామంలో సకల మానవాళికి రక్షణ ద్వారాలు తెరిచిన దయగల తండ్రి, నీ కుమారుని మరణ భూస్థాపన పునరుద్ధానము ద్వారా మాకు పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని మీరు ఇచ్చినావు. నీకు వందనాలు. అంతేగాక ఈ భూగోళం మీద దేవా స్వస్థత, క్షేమాన్ని గత రాత్రి మేము జ్ఞాపం చేసుకున్నట్లు దేవా, మీరు మాకైతే మా దోషములు క్షమించి వేసిన వాడవు. దేవా, ఇదిగో తండ్రి, మా సంకటములు కుదిర్చిన వాడవని దేవా ప్రభా, మీరు మాకైతే సమాధుల్లో నుండి మమ్మల్ని లేవనెత్తిన వాడవని, కరుణా కటాక్షాలు మాకు కిరీటంగా ఇచ్చి ఉన్నారని, మేలుతో మమ్మల్ని తృప్తిపరిచే వాడవని దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, సాయంకాల ఉదయకాల సమయంలో కూడా మీరు మాకు తోడైంటూ వచ్చినారు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మా దేవా, కొంత సమయం నీ పాద సన్నిధిలో దేవా, ఈ ప్రపంచవ్యాప్తంగా మహిమగల ఆత్మదేవా, మీరు నీ కార్యాన్ని జరిగిస్తున్న మానవాళి రక్షణార్థమై వారు నశించిపోకుండా మీరు చేసే ప్రయాస బహు గొప్పదని దేవానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో కూడా ఈ నిష్ప్రయోజక దాసుని మీరు మరుగు చేసి ఖాళీ చేసి మహిమగల దేవా, ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధాత్మ ద్వారానే, ఏ ఆత్మ ద్వారా సర్వ ప్రపంచమంతా కూడా ఈ దినాల్లో మీ కార్యాన్ని జరిగిస్తున్నావు. ఈ సాయంకాల సమయంలో కూడా మీరే మా మధ్యలో దేవాని యొక్క శబ్దము ద్వారా, దేవా మీ స్వరము ద్వారా నీ ప్రజలను తాకండి. ఎవరైతే రక్షణ లేకుండానే ఉన్నారో దేవా, ఈ లోకంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు దేవా, వాళ్ళతో మీరు మాట్లాడండి తండ్రి. అదే సమయంలో ప్రియమైన మా తండ్రి, మీ ఘనమైన నామంలో ప్రభువా మా దేవా, నీ ప్రజలను
దేవా మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి. మహిమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామంలో దేవా మీరే మీ కృపా కార్యములు జరిగించండి. మీ దీన హస్తాలకు అప్పగించుకుంటూ వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటూ మా మధ్యలో ఉండి మీ కార్యాన్ని జరిగించదరని యేసుక్రీస్తు వారి ఘనమైన నామలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి దయచేసి. ప్రియులారా, సర్లేండి ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో కొన్ని ప్రశ్నలు ఉంటా ఉన్నాయి. కొంత మనకి ఆ ప్రశ్నలు ఆశ్చర్యకరంగానే కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఆదికాండములో కూడా ఒక చిన్న ప్రశ్న మీరు చూడండి. ఆదికాండం 16వ అధ్యాయములో అక్కడ దేవుని దూత హాగరుని ఇట్లా అడుగుతాడనమాట. చూడండి 8వ వచనాన్ని మీరు గమనిస్తే ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనము. సారై దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది చాలండి. ఇక్కడ ప్రశ్న దేవుని ఆత్మ సకల మానవాళికి వేస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసా, ఎక్కడికి వెళుతున్నావో నీకు తెలుసా? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతూ ఉంటున్నావు కదండి పిల్లరా. దీనికి మనం ఆన్సర్ చేయగలమా? దీనికి మన జవాబు ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసా, తిరిగి ఎక్కడికి వెళుతున్నావో నీకు తెలుసా అనేది దీనికి ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ చేయగలిగి ఉండాలా. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆన్సర్ చేయగలిగితే ఎంత మేలు ప్రియులారా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియాలి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో తెలియాలి. పాఠ్య పుస్తకాలు ఒకలా చెప్తా ఉన్నాయి. నువ్వు కోతి నుంచి వచ్చావని పాఠ్య పుస్తకాలు. చార్లెస్ డార్విన్ గారు తను ఏదో కనుక్కొని ఆఫ్రికాలో తల, ఇక్కడ ఇండియాలో మొండాను కనుక్కొని ఇదిగో మానవుడు కోతి నుంచి వచ్చాడు గ్యారంటీ అంటాడు ఆయన. పిల్లలు ఇంకా రకరకాల శాస్త్రజ్ఞులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, రెండవది ఎక్కడికి వెళుతూ ఉన్నావు, ఇది మనకి తెలియాలి. సరే, ఇప్పుడు అది మన సందర్భం కాదు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఆయన ధ్యానంలో ఈ ప్రశ్న తనకు తాను వేసుకుంటా ఉన్నాడు, లేకపోతే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. చూడండి ఈ ప్రశ్న ఆదికాండం కీర్తన 39లో మనం చదివిన 7వ వాక్యములు ఇలా అంటూ ఉన్నాడు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నేను నమ్ముకొని ఉన్నాను అంటాడు. ప్రభా, నేను దేనికోసం కనిపెట్టాలి అంట. నేను దేనికోసం కనిపెట్టాలి అనే ప్రశ్న వేస్తున్నాడు. దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ప్రభా, నేను దేని కొరకు కనిపెట్టాలి చెప్పు, నేను దేనికోసం కనిపెట్టాలి? ఈ లోకములో ఈ భూగోళము కొరక, ఆకాశము కొరక, సముద్రాలు కొరక, లేకపోతే ఇదిగో నా తల్లి తండ్రి అక్క చెల్లి బంధు ఈ మనుషుల కొరకు నేను కనిపెట్టాలా? ఎవరి కోసం కనిపెట్టమంటావు? నన్ను ఎవరి కోసం కనిపెట్టమంటావు? పిల్లరా, బైబిల్లో దాని ఆన్సర్లు ఏంటి వెతుకుతాం కనీసం. ఈ రాత్రికాల సమయంలో మనం దేనికోసం కనిపెట్టాలి, దేనికోసం కనిపెడితే మనకి మేలు? ఈ విషయాలు మన గురించి కొద్దిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కనుక నువ్వు దేనికోసం కనిపెడుతున్నావు నిన్ను ఒకసారి పరీక్ష చేసుకో. చూడండి బైబిల్లో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో అక్కడ ఈ మాట సెలవిచ్చాడు. దాదాపు బైబిల్ చివరి ప్రాంతాల్లో ఈ మాట అంటూ వచ్చాడు. 1-2 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్తకులకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అంటాడు. బ్లర్ ఇక్కడ 3 సంగతులు కొద్దిగా ప్రత్యేకంగా ముందుగా మనము జ్ఞాపం చేసుకుంటాం. ఇక్కడ అంటాడు కదా, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోవచ్చున్నాయి అంటున్నాడు. సముద్రము ఇక ఉండదు అట. అంటే అమ్మా, ప్రస్తుతం మనం చూసే భూగోళము అది ఉండదు అట.
అదే మాట అంటాడు. మొదటి ఆకాశం మొదటి భూమి అంటే ప్రస్తుతం ఉన్న భూమి, మొదటి భూమి అంటే ఇది. క్రొత్త ఆకాశం వస్తుందట, క్రొత్త భూమి వస్తుందట, అది వేరు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి భూమి ఇక ఉండదు అంటున్నాడు దేవుడు. ప్రస్తుతం భూమి ఇక ఉండదు అట. రెండవది, ప్రస్తుతం ఒకవేళ ఆకాశం అనుకుంటే ఆకాశం ఉండదు అంటున్నాడు దేవుడు. ఏమైపోతాయి? బైబిల్ ఏమంటుంది చూడండి, బైబిల్ ఏమంటా ఉంది అది మనం కొద్దిగా చూద్దాం. ఇక్కడైతే మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతాయి, సముద్రము కూడా ఇక లేదు, ఉండదు అట. పిల్లరా గమనించండి, ఇప్పుడు మనం కొద్దిగా పరిశీలన చేద్దాం. ఈ భూమి ఏమైపోద్ది, ఏమైపోద్ది దాని గురించి ముందుగా చూద్దాం. బైబిల్ ఏమంటా ఉందంటే, ఆదికాండము నుండి ప్రారంభిద్దాం. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. ఈ భూమి ఏమైపోతుంది, అసలు ఎందుకలా అయిపోతుంది అని అంటే, ఆదికాండం 3వ అధ్యాయం మీరు గమనించి చూస్తే గనక అక్కడ ఇలా అన్నాడు. 17వ వచనాన్ని చూడండి. ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నే నిమిత్తము నేల శపించబడి ఉన్నది. పిల్లరా మొట్టమొదటిగా గమనించు, ఈ నేల అనగా ఈ భూగోళమట శపించబడింది. శపించబడింది అంటే ఇంగ్లీష్లో ఇంకా బాధకరంగా ఉంటుంది, అన్న కర్స్ అంటారు. ద ఎర్త్ ఈజ్ కర్స్డ్ అంటారు. అంటే భూమి శపించబడింది, భూగోళము శాపగ్రస్తమైంది. అంటే నువ్వు నడిచే నేల, అమ్మా నువ్వు నడుస్తున్నవే భూగోళం మీద నడక, ఈ భూమి నీకు తెలుసా ఇది శపించబడిందట. అయ్యా ఇది నా మాట కాదండి, బైబిల్లో ఆది కాండము 3వ అధ్యాయం 17వ వచనములోనే దేవుడి మాట అన్నాడు, ఈ నేల శపించబడింది. పిల్లరై దయచేసి ఇవన్నీ కూడా ఎప్పుడో ఏంటో అనుకోవద్దు, ఇలాగే ఆలోచించాయి. ఈ భూగోళము శపించబడింది. ప్రకటన 21వ అధ్యాయంలో భూమి గతించిపోతుందని రాశాడు. క్రొత్త భూమి వస్తుంది, క్రొత్త ఆకాశం వస్తాయి, కానీ పాతవి గతించిపోతాయని దేవుడు అన్నాడు. ఇక్కడేమో ఈ భూమి శపించబడింది అని రాశాడు. తర్వాత చూడండి, ఇక్కడ 18వ వచనములో మీరు చూస్తే గనక ఏమంటాడండి, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును అంటాడు. చాలు. కాబట్టి ఈ భూమి అట మంచిగా గమనించండి, పొలాల్లో మంచి మంచి పంటలు వేసే వాటికంటే పక్కన ఈ చూడండి కలుపు మొక్కలు అంటారు భలే ఎదుగుతాయి. బయట చూడండి వాటికంటే బయట అక్కడక్కడ ఆ ఊరు బయట ఉండే తుమ్మ చెట్లు భలే ఎదుగుతూ ఉంటాయి. వాటికి ఎవరు ఎరువేశారో, ఎవరు వాటిని జాగ్రత్త చేశారో, వాటికి బాగా పళ్ళెం కట్టి నీళ్లు పోస్తారో ఎవరికి తెలియదు, కానీ భలేగా ఎదుగుతూ ఉంటాయి. చూడండి, ఇవన్నీ మనకి తెలియని సంగతులేం కాదు. ఎందుకయ్యానంటే పిల్లరా, ఈ భూమి శపించబడింది, భూగోళం శపించబడింది. అమ్మ దయచేసి మనసులో నాటుకో. ఎందుకంటే చూడండి అమ్మ, కొద్దిగా భూమికి కోర్టులో ఎన్ని గొడవలు, కోర్టుల్లో పోలీస్ స్టేషన్లో ఎన్ని గొడవలు. ఏవండి మా సరిహద్దు ఇంత ఆక్రమణ చేసిందని ఆమె చూడండి అని చెప్పేసి ఎంత గొడవలండి. సరిహద్దుల దగ్గర అయ్యా అని ఎంత బీభత్సకరమే, రక్తాలు గారిపోయేలా బీభత్సం చేస్తారు. ఎందుకు అయ్యా ఒక అడుగు మాది ఆక్రమణ చేశారండి వాళ్ళు అని పోలీసులో హోరాహోరీగా ఫైట్. అందులో కొంతమంది విశ్వాసులు కూడా ఉంటారు, సంఘంలో కొన్నిసారి పెద్దలుగా ఉండేవాళ్ళుగా ఉంటారు. అరే మాకు మందిరం ఉంది, మేము భక్సింగ్ గారి పేరు చెప్తామని కూడా అనుకోరు వాళ్ళు. చూడండి పిల్లరా, బైబిల్ దీని గురించి ఏమంటుందో ఒకసారి మీరు చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఈ భూమి శపించబడింది, తర్వాత గచ్చపొదలు ముళ్ళ తుప్పులు దీని నిండా మొలుచుకుంటూ వస్తూ ఉన్నాయి అని మనం చదివితే, ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయంలో బాగా రాశాడు. ఎక్కడ రాశాడంటే మీరు చూడండి 19వ వచనం నుండి చదవమ్మా. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం ఏమంటాడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు
మహిమగల స్వాతంత్ర్యము పొందినట్లు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ప్రిడానికి తెలుసా, నువ్వు నడిచే భూమి సృష్టి పాడైపోయింది, ఇది శపించబడింది. బైబిల్లో ఏమని అంటా ఉన్నాడంటే ఇక్కడ నాశనమునకు లోనై నాశనానికి సిద్ధంగా ఉందట. అమ్మ బైబిల్లో ఉన్న మాట ఇది కదండి. 20వ వచనములో ఏలయనగా సృష్టి నాశనమునకు లోనై అంటే నాశనానికి సిద్ధంగా ఉందట. అమ్మాయ, ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి, రకరకాల భక్తులైన వారు రాసిన గ్రంథాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో అన్నిటికీ కూడా చివరి గ్రంథం బైబిలే. ద మోస్ట్ ఫైనల్ గ్రంథం ఏదంటే బైబిల్. దీన్ని మించిన ఇంకొక మాట లేదు. ఎందుకంటే దేవుడు స్వయంగా రాసిన గ్రంథం ఇది కనుకనే. దేవుడు స్వయంగా దీన్ని లిఖించి ఉన్నాడు, ఆత్మదేవుడు. కాబట్టి దీన్ని మించింది లేదు. అదే బైబిల్ అంటుంది సృష్టి నాశనానికి సిద్ధంగా ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారా ప్రజలారా పరలోకానికి అని అడిగితే ఏం జవాబు చెప్తావు? ఇక్కడ రక్షణ లేని నీవు ఏమా రక్షణ లేని ఏం జవాబు చెప్తావు? ఇది నాన్న, నువ్వు నడిచే భూమి శపించబడింది. ఇది దాని కొరకే ఎన్నో కోర్టు గొడవల్లో రకరకాల పోలీస్ స్టేషన్లో హోరాహోరీ చేస్తున్నావే. ఈ భూమి అసలు సంగతి శపించబడిపోయింది. ఇది ఇక్కడ మొండ్ల తుప్పులు గచ్చపొదలతో నిండిపోతా ఉంది దినదినము కూడా. బైబిల్ చెప్తా ఉంది నాశనానికి లోనైంది. తర్వాత చదవమ్మా 20వ వచనములో, రోమా 8:20లో ఏలయనగా సృష్టి నాశనముకు లోనై దాస్యములో నుండి విడిపోయింది, ఒక బానిసత్వంలో ఉందట. ఏమండి, ఆది కాండములో దేవుడు ఎంతో అద్భుతమైన విధానంగా ఇదంతా చేశాడు. ఆకాశ వైశాల్యములు, సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి మీద ఉన్న సమస్తం అంటే మహాపర్వతాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, ఆకాశ పక్షులు, సమస్తమైన భూజంతువులు, జలచరాలు, ఇవన్నీ కూడా దేవుడు ఎంతో అద్భుతంగా చేసిన వాడై ఉంటున్నాడు. ఇవన్నీ కూడా మానవునికి ఇచ్చిన వాడై ఉంటున్నాడు. ఎంత మంచిదిగా ఉందని దేవుడు అనుకున్నాడు. పిల్లరా, అదంతా వరకు ఓకే. కానీ ఒక సంగతి ఆదికాండం 3లో జరిగిపోయింది. ఏంటో తెలుసా అండి? ఆ దినాన్న మొట్టమొదటి మానవుడికి ఇవన్నీ కూడా దేవుడు ఏలుబడి చేయమని ఇచ్చాడు. అమ్మా అనంటే మనందరికీ తాతగారైనటువంటి చెప్పుకుంటాం కదా, అయ్యా ఈ ఆస్తి అంతా అది కాదండి, మా నాన్నగారి కష్టం అండి, మా తాతగారి కష్టం అండి, ఆయన సంపాదించండి 10 ఎకరాలు, ఆయన కష్టమండి బాబు అంటాం. కరెక్టే పిల్లరా. అలాగే మనందరి తాతగారికి దేవుడు రాసి ఇచ్చాడు ఈ భూగోళాన్ని. ఆయన పేరు ఆదాము గారు, ఆయన భార్య పేరు అవ్వమ్మ. మన తాతగారి మాగా పాత 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 తాతగారి పేరు ఆదాము గారు, ఆయన భార్య గారి పేరు అవ్వమ్మ గారు. మనందరం ఇప్పుడు లేరు వాళ్ళు. అయితే ప్రియులారా, వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, మీరు ఏలుబడి చేయమని ఇచ్చాడు. కానీ వాళ్ళు పాపాన్ని బట్టి దాన్ని అమ్మేశారు. ఎవరికి అమ్మేశారండి? ఎవరికి అమ్మేశారండి? మీకు తెలియదు కదా. చూడండి లూకాసు సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఈ మాట అంటాడు. ఆయన చూడండి లూకాసు సువార్త 4వ అధ్యాయంలో మీరు కావాలంటే చూడండి. ఇది ఎందుకు బానిసత్వంలో ఉంది, దాసత్వంలో ఉందంటే లూకాసు సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 6 వచనాన్ని చూడండి, 6-7 వచనాలు చూడమ్మా. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతా నీదగునని. చూడండి ఎవరితో అంటున్నాడు? యేసుక్రీస్తు అంటే ఎవరితో అంటున్నాడు? ప్రపంచాలకు నిర్మాణకుడైన సృష్టికర్త అని యేసుక్రీస్తుతోనే ఈ మాట అంటున్నాడు సాతాను. సరిగా నాకు గనక సాగిలిపడ్డామనుకో, ఇదంతా నీకు ఇస్తాను, తెలుసా నీకు? ఇదంతా నా అధీనంలో ఉంది, నా స్వాధీనంలో ఉంది, ఇది నాకు అప్పగించబడింది అంటున్నాడు. ఎవరు అప్పగించారంటే మొట్టమొదటి మానవుడు ఆదాము. ఇదంతా పోగొట్టాడు ఆయన పాపాన్ని బట్టి. ఉదయాన్ని మనం చూసాం, ఆయన కేవలం ఏంటంటే కనుక ఆ యొక్క రొట్టెను బట్టి
రొట్టెను బట్టి దేవుని మాట పక్కన బారేశాడు. రొట్టెను అంటే కనుక మంచి చెడలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు కొరకై మిగతాదంతా అమ్మేశాడు ఆయన. మొత్తం అంతా పోయింది. అర్థమైందండి పిల్లారా? మొత్తం అంతా పోయింది. ఇప్పుడు సాతాను అంటాడు ఇది నాకు అప్పగించబడింది అని అంటాడు. చూడండి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనములో, ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందినట్లు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి. దాన్ని ఎవరు లోపరుచుకున్నారు? ఏవండి, ఎవరు లోపరుచుకున్నారండి? ఏమ్మా, ఎవరు లోపరుచుకున్నారు? సాతాను. దాన్ని లాగేసుకున్నాడు మన పితల ద్వారా నుండి. లోబరుచుకొని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, ఇంకా దానిని లోబరుచుకొని లోబరుచుకున్న వాని మూలముగా వ్యర్థమైపోయింది. ఇలా ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఈ సృష్టి దాస్యములో ఉంది. ఒక అతను దీన్ని లాగేసుకున్నాడు, లోబరుచుకున్నాడు. ఇది వ్యర్థమైపోయింది. అయ్యో ప్రియులారా, మనం ఏమనుకుంటున్నాం? ఇదే శాశ్వతం అనుకుంటున్నావా? ఏమండి, ఏమ్మా, ఇదే ఎల్లకాలము దిస్ ఈజ్ పెర్మనెంట్ అనుకుంటున్నావా? ఇది ఏమండి, ఇదే నాకు శాశ్వతం అనుకుంటున్నావా? అమ్మా, నీ భ్రమ. ఎక్కడమ్మా అది? ఎక్కడ ఉంటుంది? అందుకే దేవుడు నీ కొరకే పరలోకాన్ని రెడీ చేస్తున్నాడు, ఆ మహిమారాజ్యాన్ని రెడీ చేస్తున్నాడు. అందుకే ఊరికే అనుకున్నావు. కానీ ఎక్కువగా ఈ భూమి మీద ఎక్కువ మంది ఏంటంటే ఇదే నాకు శాశ్వతం అండి, ఇదే ఇల్లే నాకు శాశ్వతం. అరే, ఎంతకాలం ఉంటామమ్మా? కొంతమంది మీకు తెలుసా అండి, ఒకసారి భీమవరంలో ఏదో చోటకి అక్కడ ఏదో మీటింగ్స్లో బిజీగా ఉంటే నేను అక్కడ మీటింగ్స్కి వెళ్తానని అన్నారు. బ్రదర్ పలానా చోట గృహప్రవేశం ఉంది, అక్కడ మీరు వెళ్ళాలన్నారు. మీరు చూస్తారండి బ్రదర్, ఈ మీటింగ్స్లో అడావుడిగా ఉన్నామన్నారు. సరే, ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమా 2 రోజుల క్రితమే చనిపోయాడట. ఏమండి, ఆ ఇల్లు కట్టినైనా లేడు. అదేంటమ్మా అంటే ఆయన చనిపోయాడండి. మరి ఎందుకు ఓపెనింగ్ ఇప్పుడు అంటే కనుక ఇలాగ ముందే అనుకున్నాం, బంధువులు చెప్పేశాం, క్యాన్సిల్ అయ్యో ప్రియులారా, అందుకే భూమి మీద ఇది వ్యర్థపరచబడిన బైబిల్ రాయబడింది. ఇది దాస్యానికి లోనైపోయింది. దీన్ని లోపరుచుకున్నవాడు ఒకడు ఉన్నాడు. ఇదంతా కూడా వ్యర్థముగానే ఉన్నది, ఎందుకంటే నాశనానికి రెడీగా ఉన్నది. ఇంకా చూడండి కిందన, ఇంకా చూడమ్మ ఏమంటా ఉన్నాడు, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుందట. అయ్యా, ప్రసవ వేదన పడేది ఏంటంటే భూగోళమే అమ్మా. అయ్యా, ఈ భూగోళము ప్రసవ వేదన పడతా ఉంది. అయ్యో, నేను ఎప్పుడు విడుదల పొందుతాను? ఎప్పుడు నాకు విడుదల ఉంది? ఎందుకంటే ఈ పాప బరువు ఎక్కువైపోయింది అని చెప్పి ఎంతో భయంకరంగా ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఇవన్నీ కూడా ఇక్కడ ఎంతో తేటగా స్పష్టంగా రాయబడిన సంగతులు కానీ నువ్వు నేను కూడా గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే పిల్లరా, బైబిల్లో దీని గురించి ఏమంటాడంటే ఆదికాండము 6వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం, అక్కడ ఈ మాట అంటాడు. ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. 11వ వచనం 12వ వచనాన్ని చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును. చూడండి అమ్మా, ఇవన్నీ కూడా ఉత్తిత మాటలు కాదు. ఆనాడే నోవాహు కాలానికే దేవునికి ఎంతో దుఃఖం వచ్చిందంట. బైబిల్ అట్లాగే రాయబడింది. దేవునికి వీళ్ళందరూ వాళ్ళ నడక, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవితాలు చూసి అరే వీళ్ళని సృష్టించినందుకు నాకు ఎంత బాధ, అరే వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారే, ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ విగ్రహాలు నిలబడుతున్నారే, ఇదంతా కూడా దేవుడు సృష్టించాడు అనే దానికి బదులుగా వారు విగ్రహాలు పెడుతున్నారు ఎక్కడికక్కడ. అంతే. చూడండి, ఆ రోజుల్లో జలప్రలయానికి ముందు ఇలా లేదండి. భూమి ఎంతో సౌందర్యవంతంగా ఉందన్నమాట. వాళ్ళు ఏం చేశారు? ఎక్కడికక్కడ విగ్రహాలు పెట్టారు, ఎక్కడికక్కడ బొమ్మలు పెట్టారు, ఎక్కడికక్కడ విగ్రహాలు పెట్టారు. ఎంతో భయంకరంగా అయిపోయింది.
అందుకే దేవుడు అనుకున్నాడు, నోవా రోజులో చూస్తే ఒక నోవా కనబడ్డాడు. నోవాతో దేవుడు మాట్లాడాడు, చూడయ్యా నోవా, ఒక ఓడను రెడీ చేసుకో, ఇలాంటి కొలతలు ఇలా కొదలు పెట్టు, దాన్ని సిద్ధపరచు, నాకు చాలా ఆయాసకరంగా ఉంది, అయినా 120 సంవత్సరాలు టైం ఇస్తున్నాను, నువ్వు రెడీ చేయి లోపల. ఒకవేళ గనక ఎవరైనా గనక వారి జీవితాలు మార్చుకొని లోపలికి వస్తానంటే ఆ ఓడలకు రాని, లేకపోతే గనక పోనీ, అంతే, నువ్వు దాన్ని లెక్క చేయగానే ఓడ కట్టే అన్నాడు. పిల్లరా, బైబిల్ చెప్పే మాట ఏమిటో తెలుసా అండి? ఇప్పటికీ కనీసం ఒక 5000 సంవత్సరాల క్రితం ఈ భూగోళం యావత్తు కూడా చూడండి, ఒకవేళ ఇలా కులాసగా పెళ్ళిళ్ళు పేరంటాలు చేస్తున్న టైంలో సడన్గా చినుకులు స్టార్ట్ అయినాయి. అమ్మా గమని, చినుకులు స్టార్ట్ అయ్యి, ఏందబ్బా ఏంటి చినుకులు ఏంటి అనుకున్నారు. ఆ చినుకులు కొండపోతగా స్టార్ట్ అయినాయి. ఇదేంటన్నారు. ఈ లోపల ఎవడో అన్నారు, ఏమయ్యో నోవా ఏదో అన్నాడు మొన్న, గట్టి అరిశాడు మన వీధిలోకి వచ్చి, అయ్యో ఇదిగో భయంకరమైన జలప్రళయం వస్తుంది, మునిగిపోద్ది అన్నాడు. ఇది అలాంటిది అంటావా? ఏమో ఏంటి వర్షం ఏంటి, ఇదేంటి, ఇది ఇంత భయంకరం కొండపోతగా పైనుండి ఈ నీళ్ళు ఇలా కురవడం ఏంటి మనకేం అర్థం కావట్లేదు అనుకున్నారు. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు తూములు విప్పాడు. తూమంటే తెలుసా అండి మీకు? తూములు అంటే తెలియదా బెదరా? తూములు అంటే చూడండి, ఒక్కసారి నీళ్లు బాగా ఎక్కువైపోతే ఏం తూములు వదులుతారు, పైకి లాగేస్తారు, ఏమవుతుంది, నీళ్లు ఎలా వస్తాయండి, బీభత్సమైన ఫోర్స్తో పోతాయి. దేవుడు ఆకాశం తూములు ఇప్పేశాడంటే ఏంటి, ఏముందండి, ఇక కొండపోత ఇక బీభత్సంగా ఒక్కసారి దెబ్బరిచ్చేస్తా ఉంది ఆకాశం, వర్షం. బైబిల్ జలప్రళయం అంటే మామూలు సంగతి కాదు. భూగోళం, పర్వతాలు, కొండలు అన్నీ కూడా మునిగిపోవడం స్టార్ట్ అయినాయి. ఆ ఓడ ఒక టైం వచ్చేసరికి పైకి తేలింది. ఇప్పుడు చూడండి దాని పర్యావసనం. రోమియోలకు క్షమించాలి, ఆది కాండం మీరు గమనిస్తే గనక ఇక్కడ 7వ అధ్యాయం, ఆది కాండం 7వ అధ్యాయం 20వ వచనం నుండి చూడండమ్మా. ఆది కాండం 7వ అధ్యాయం 20-21 మీరు చూడండి, ఏమంటాడు, 15 మూరల ఎత్తున నీళ్ళు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములు మునిగిపోయాను, పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోని నాసికారంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. నరులతో కూడా పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అది భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. పిల్లరా, ఒకసారి యోచన చేయండి. ఇప్పటికీ జరిగిన విషయం, బైబిల్లో ఏదైతే రికార్డ్ చేయబడిందో అది జరిగిన సంగతి. ఇక్కడ ఈ ప్రాంతాలు మీరు అంతగా చూడరు, కానీ కొద్దిగా వరంగల్ కానీ కొన్ని ప్రాంతాలకి మీరు వెళితే అక్కడ ఈ కొండలు విచిత్రంగా ఉంటాయి. చూడండి ఎలా ఉంటాయి తెలుసా? పెద్ద కొండ ఉందనుకో, దాని మీద ఇంకా చిన్న కొండ, దాని మీద ఇంకా చిన్న కొండ, అలాగే వరుసగా ఉంటాయి. రైల్వే స్టేషన్ కాజీపేటని చూసే నేను ఎప్పుడెళ్ళినా చూసేది, అబ్బా ఈ చూడిది ఇప్పుడు ఏర్పడి ఉంటుంది, ఇలాగా ఇప్పుడు ఏర్పడి. ఆ నోవా జలప్రళయంలో ఈ పర్వతాలు మునిగిపోయిన రాళ్ళు చందా లేదా కనుక ఎక్కడో పెద్ద పెద్ద పర్వతాల మీద ఈ గవలలా కనబడతాయండి. మీరు చూసారా లేదు? ఎప్పుడైనా కొన్ని చోళ్ళకి ఎక్కడికి వెళ్ళినప్పుడు అది చూసేదాన్ని ఎంత సముద్రంలో కనబడి ఇక్కడెలా ఉంటాయి, ఇక్కడెలా ఉన్నాయి అంటే ఒక దినాన్ని ఇవన్నీ మునిగిపోయినాయి. ఇవన్నీ కూడా ఘోరంగా మునిగిపోయినాయి. ఆ దినాన్ని పక్షులు, జంతువులు, ఈ కొండలెక్కిన వాళ్ళు అందరూ కూడా మునిగిపోయారు. పిల్లలు గమనించండి, మన తలంపు ఏంటంటే, ఈ భూమి ఏదైతే నువ్వు ఇదే నాకు శాశ్వతం అనుకుంటున్నావో, ఇక్కడే ఉంటాను అనుకుంటున్నావే, ఈ భూగోళము కేవలము ఇది దేవుని దృష్టిలో ఎంతగానో బలత్కారముతో నిండిపోయింది. భూగోళం దేవుని సన్నిధిని చెడిపోయింది. దాదాపు ఇక్కడ 5000 సంవత్సరాల క్రితం ఈ భూమి జలప్రళయం ద్వారా పూర్తిగా మునిగిపోయింది. గమనించుకో. సరే, భూమి మీద ఎన్నో బీభత్సాలు జరిగినాయి. అందులో ఒక చోట ఒక ప్రాంతం బాగా దుష్టత్వంతో, దుర్మార్గంతో నిండిపోయిందండి. పేరు సోదమ గొమొర్రా. ఆ ప్రాంతంలో దేవుడు సరే అక్కడ లోతు ద్వారా కాసేపు చెప్పించాడు, అయ్యా బాబు
జాగ్రత్త అంటే గనక పగలబడి నవ్వారు. ఒకరోజు వచ్చింది చూడండి, ఆదికాండం 19వ అధ్యాయాన్ని మీరు చూస్తారా? ఆదికాండం 19వ అధ్యాయం మీరు గమనిస్తే ఇక్కడ ఈ మాట రాశాడు. ఇది ఎంతో బాధకరమైన చూడండి, 24వ వచనం 24 నుంచి ఆదికాండం 19, 24, 25 చూడండమ్మా. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించుచున్న వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ప్రియులారా దయచేసి గమనించండి, అబ్రహాము కాలంలో సొదొమ గొమొర్రా ఒక విలాసవంతమైన పట్టణాలు ఉండేవి. అమ్మా గమనించు, అక్కడ ఆహార సమృద్ధి ఉండే, ఎందుకంటే పంటలు భలేగా పండేవి. అక్కడ ప్రాంతం అంతా యోర్దాను అంటే నదీ తీర ప్రాంతాలు, సమృద్ధి అయిన నీళ్లు ఉండేవి. కాబట్టి ఏంటంటే బాగా పంటలు పండేవి. కాబట్టి ఆ సొదొమ వాసులకి ఏంటంటే ఏమి పనిపాటు లేకుండా దుష్టత్వంలో దుర్మార్గంలో బ్రతికారు వాళ్ళు, చెడుతనంలో బ్రతికారు వాళ్ళు. మంచి అనేది వాళ్ళు ఎరగరిక, అసలు పురుషుడు స్త్రీ అని కూడా లేదు వాళ్ళకి. ఎంత వికృతమైన చేష్టలు అంటే, ఎంత వికృతం అంటే పురుషులు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, ఏమని స్త్రీలు పెళ్ళి అప్పుడే ఉండేది. అది బైబిల్ ఏమని రాయబడిందండి? ఒక మాట రోమీయులకు రాసిన పత్రికలో చూడొద్దు, ఒక మాట చెప్తాను వినండి. వారి హృదయములో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయడానికి దేవుడు భ్రష్ట మనసుకు వారిని గమనించి తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించు. అంటే ఏంటి తెలుసా? అంటే ఇదే అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటంటే, అమ్మాయిలు ఇప్పుడు మీకు తెలుసా, గవర్నమెంట్ అఫీషియల్గా వాళ్ళకి డిక్లేర్ చేసి పెళ్ళిళ్ళు చేసుకోండి, నేను తప్పలేదన్నారు. ఇదేం తప్పలేదే, సృష్టికి వ్యతిరేకం ఇది. అరే ఇది ప్రకృతికి భిన్నమే, తప్పిది అంటే కనుక తప్పో ఒప్పో వాళ్ళు ఇష్టపడుతున్నారయ్యా, మీకేం పోయింది చేసుకోరే. అరే దేవుని ఉగ్రత ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా అనేది భస్మమైపోయినాయి. దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, చివరి కాలాలు జలప్రళయములో లోకం మునిగిపోయింది. తర్వాత అక్కడక్కడ ఇలాగ సొదొమ గొమొర్రా లాంటి చోట అగ్ని గంధకాలు కురిచి నాశనం అయిపోయినాయి. మన తలంపద్వ ఈ భూమి ఇది పాత భూమి నశించి గతించిపోనని చదివాం, ప్రకటన 21:2 కదండి. అవును పిల్లారా, ఇప్పుడు గమనించండి ఫైనల్గా ఏం జరుగుతుంది చూడండి. ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమండి భూమి చివరి గతి ఎలా ఉంటుంది అంటారు? ఏమ్మా మీకు ఎవరైనా తెలుసా? తెలుసామా మీకేమన్నా? ఈ భూమి లాస్ట్ కథ ఎలా ఉంటుంది తెలియదు కదండి, నేను చెప్తాను మీకు. చూడండి 2వ పేతురు పత్రిక, బైబిల్లో ఇవన్నీ రాసేశాడు ప్రియులారా. బైబిల్లో ఇవన్నీ ఆల్రెడీ రిటర్న్ మై బిలవర్డ్, ఇవన్నీ కూడా ఆల్రెడీ రిటర్న్, ఇవన్నీ రాసేశాడు ముందుగానే. చూడండి 2వ పేతురు పత్రిక, నేను విచిత్రంగా తిరగేసి మనకి చెప్పేది ఏమి లేదు, డైరెక్ట్గా బైబిల్ రాసేశాడు ఇవన్నీ కూడా. చూడండి ఒకసారి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2వ పేతురు 3వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి దయచేసి. 2వ పేతురు 3వ అధ్యాయం 6-7 వచనాలు ఏమంటాడమ్మా? ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలండి జలప్రళయములో మునిగి నశించెను. తర్వాత అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉంది. పిల్లరా దయచేసి గమనించండి, చివరిలో ఈ భూమి అగ్ని ద్వారా కాలిపోతుంది. సొదొమ గొమొర్రాలో ఉదాహరణగా ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిచున్నాయి. ఆ దినాల్లో అందరూ కూడా ఇదే ఉత్తుత మాట అనుకున్నారు, దేవుడు చాలా ప్రేమ గలవాడు అన్నారు. కానీ అదే దేవుడు యోధాగోత్ర సింహం అని మర్చిపోయారు. ఆయన తీర్పు తీర్చగాడ మొహమాట పడ్డాడు. నేను ఉదయం మనం జ్ఞాపం చేసుకున్నాం పిల్లారా,
గమనించండి, ప్రకటన 14 మర్చిపోవద్దు. అక్కడ ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకాలతో మండి గుండములో పడవేయబడుదురు అని రాశాడు. ఆ బాధ సంబంధమైన పొద యుగ యుగాలు లెగిస్తుందని రాశాడు. గొర్రెపిల్లని యేసుక్రీస్తు ఎదుటని ఆయన చూస్తూ ఉంటాడు. కానీ అమ్మాయ్యా గమనించు, ఇది నాన్న నీకు రక్షణ లేకపోతే, అది నాన్న అయ్యా నాకు బైబిల్ తెలుసు, నేను యేసుప్రభు తెలుసు, మాకు అన్నీ తెలుసు, నా బైబిల్ అంతా తెలుసు, వాటి మాట్లాడకే అంటారు. వేసేయండి వీడిని అంటాడండి. ఎవరంటారమ్మా? హరి యేసుప్రభు అంటాడు. అమ్మా ఎవరంటారు అనుకున్నావు? స్వయంగా యేసుక్రీస్తు అంటే అక్కడ అలాగే పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకాల్లో వాడు బాధింపబడును, వారి బాధ సంబంధమైన పొగ. నీకు రక్షణ లేకపోతే ఎక్కడుండో మాకు తెలుసండి, మా మందిరం అండి, అయ్యా మా మందిరం అండి, మా పరిస్థితి అండి. అమ్మా ఊరుకో అంటారు, మాట్లాడక ఊరుకో. రక్షణ పొందవాలా అంటే ఎందుకు బాప్టిజం తీసుకోవాలా? ఎందుకు నీ జీవితం మారలే? ఎందుక ఇంకా త్రాగుడు మానలే? ఆ అలవాటు ఎందుకు మానలే? ఎందుకు నీ జీవితం మారలే? ఆన్సర్ లేదు నీ దగ్గర. అయితే పిల్లరా, ఈ అగ్ని గంధకాలు ఎలా ఉంటాయి అనుకున్నారు? చూడండి, ఇప్పుడు ఇదే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ మీరు గమనించండి, ఎలాగూ రాశాడు. మీరు చూస్తే 10, 11, 12 చూడనమ్మా. ఏమంటాడండి? అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు, చూడండి ఇక్కడ, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదన కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు. పిల్లరా ఒకసారి గమనించు, సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి ఈ రాత్రి యేసుక్రీస్తు వారి మధ్యాకాశానికి వచ్చి ఆ బోర శబ్దం వినబడితే నీ శరీరం మార్పు చెంది నువ్వు ఎత్తబడి మేఘాల్లో ఆయన కలుసుకోవడానికి సిద్ధమా? నువ్వు రక్షణ పొందావా? బాప్టిజం తీసుకున్నావా? నీ జీవితం మార్చుకున్నావా? దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మార్పు చెందావా? ప్రియులారా దయచేసి గమనించండి, ఉత్తుతు మాటలు కాదు. పంచభూతాలు భయంకరంగా మాయమైపోతాయి, భూమి కాలిపోతుందని రాశాడు. పిల్లలు గమనించండి, మునిగిపోతుందని అనలేక మునిగిపోయింది ఒకప్పుడు. ఇప్పుడు ఏమంటాడండి? ఇవన్నీ కూడా కాలిపోతాయి, కరిగిపోతే నా బంగారం ఇది, నా బంగారం బీరువాలో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూసుకుంటానంటే అసలు ఆ బీరువా ఉంటే కదా, ఆ బీరువా ఏమైపోతుందని ఇలాగా ఇవన్నీ కూడా బీభత్సంగా కాలిపోతాయి. పిల్లరా బైబిల్లో ఓపెన్గానే రాశాడు. ఎందుకు కాలిపోతాయండి? ఇప్పుడు చెప్పండి ఒక మాట నాకు. ఏమ్మా ఎందుకు కాలిపోతాయి అట్లా? ఏమండి ఎందుకు కాలిపోతాయండి? ఏమ్మా ఎందుకు కాలిపోతాయి? ఎందుకు కాలిపోతాయి అంటారు? ఒకే ఒక్క కారణం పిల్లరా, బైబిల్ని బట్టి అర్థమయ్యేది ఒకే ఒక కారణం. ఏంటి తెలుసా? కింద రాయబడింది చూడండి, ఇక్కడ 13వ వచనము చూడమ్మా. 13వ వచనము, ఆయనను మనమైన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. నీతి ఉంటుంది కొత్తగా, పాత వాటిలో నీతి లేదు గనక అవి ఏమైపోతాయి? అమ్మా ప్రశ్న, నీలో నీతి ఉందా? అంటే నీ స్వనీతిని, మంచి నీతి, ఆ నీతులు కాదు, దేవుని నీతి నీలో ఉందా? ఏమండి అమ్మా, దేవుని నీతి నీలో ఉందా? గాడ్స్ రైటియస్నెస్, దేవుని నీతి నీలో ఉందా? రక్షణ ద్వారా దొరికిన నీతి వస్త్రాలు కప్పుకొని ఉన్నావా? నువ్వు రక్షణ పొందితే దేవుడు నీ పైన ఒక నీతి వస్త్రాన్ని కప్పుతాడు. దేవుని నా నీతి, యేసుప్రభు నీతిలో నేను చూస్తాడు కాబట్టి బతికిపోతావు, లేదంటే నువ్వు కాలిపోతావు. అర్థమైందండి? అక్కడ నీతి ఉంటుంది. క్రొత్త భూమిలో దుర్నీతికి తావులేదు, అపవిత్రకు తావులేదు, పనికిమాల చెత్త చెదారానికి తావులేవు. బజారుకి వెళ్తే ఏమ్మా
వంకాయలు కొంటే అబ్బా ఇంత ఇలా తిరిగేసి మరిగేసి అలా తీసి చూస్తావు. ఏమంటే దొండకాయలు చూస్తే బాగా చూసుకుంటావు, అబ్బా బాగుంది, ఇది బాగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఇట్టా ఉంటుందిలే అని చూసుకుంటావు. ఏం కొన్నా కూడా భలే చూసుకుంటావు, మంచివాడిని కొంటావు, కాదనిలే. కానీ దేవుడు మాత్రం ఏమండి, దేవుడు అంతకంటే ఎక్కువగా దేవుడిని శ్రేష్టమైన వాటిని, నీతి గల వాటిని చూసుకుంటాడు. దుర్నీతిని ఎందుకు చూసుకుంటాడు? సరే వదిలేయండి. నెంబర్ 1, భూమి గతించును. ఆకాశం ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? చాలామందికి తెలిసి సంగతి. ఏమ్మా తెలుసు, బాగా తెలుసు. ఎందుకంటే అయ్యా అమెరికా వాడు బాంబులు, యాటం బాంబులు బోళ్ళు తయారు చేసేసాడు. తర్వాత రష్యా వాడు కూడా మాట మాటికి భయపడితే యుక్రెయిన్ గారు ఎక్కువ చేసి యాటం బాంబు వదిలేస్తాను వాడి మీద అంటున్నాడు. యుక్రెయిన్ పుతిన్ అనేవాడి ప్రెసిడెంట్ అనేవాడు. తెలుసా అండి? యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుంది. రష్యా వాడు భయపడతా ఉన్నాడు, మీరు ఎక్కువ చేశారంటే యాటం బాంబు వదులుతాను మీ మీద అంటున్నాడు. పిల్లలు గమనించండి, లోకం బాంబులతో అంటే ఈ భయంకరమైనటువంటి మారణాయుధాలతో లోకమంతా నిండిపోయింది. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర, ఇండియా వాళ్ళ దగ్గర ఉన్నాయి, అన్ని దేశాలు, ఇస్రాయేల్ దగ్గర ఉన్నాయి. ప్రపంచంలో దాదాపు చాలా దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఎప్పుడు ఎలా పేలిపోతాయో తెలియదు. ఈ అగ్ని ద్వారా లోకం ఎలాగో నాశనం అయిపోతుందో నీకు తెలియదు. అమ్మాయ్యా జాగ్రత్త. కాబట్టి భూమి మీద చాలామందికి తెలిసిపోయింది ఏంటంటే అయ్యా ఈ భూమికి ఏమాత్రం నివాసయోగ్యమా కాదు. కాబట్టి ధనవంతులు ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఏమండి, ఎలన్ మస్క్ అనే పేరు ఎంతమంది ఉన్నారు? మీరు అంత వినుండ్రులే. ఏమండి, ఎలన్ మస్క్ అనే ఒక అతను ఉన్నాడు, చాలా బాగా ధనవంతుడు. ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఈ దినాల్లో టికెట్లు పెట్టాడు. ఎక్కడికండి? స్పేస్ ఎక్స్ అంటారు. స్పేస్ ఎక్స్ అని వాడి టికెట్లు ఏంటంటే ఆకాశంలో కొన్ని చోట్లకి జూపిటర్కి అక్కడికి తీసుకువెళ్తాడు. అంటే రైల్లో హైదరాబాద్ చోట టికెట్ లాగా స్పేస్లో తీసుకెళ్తాడు. ఆ టికెట్ ధర ఎక్కువ ఉంటుంది అనుకుంటానులే, ఎంత కొన్ని కోట్లు ఉంటాయి. ఒకరోజు వస్తుంది ప్రియులారా, గమనించండి. అక్కడ మార్స్లో అక్కడ కాలనీలు పెడతారు. ఏంటండి? కాలనీలు పెడతారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనం ఈ బైబిల్లో ఎలా చెప్తుంటే ఎవడైనా సైంటిస్ట్ కూర్చున్నాడు అనుకో, ఇక్కడ ఏమంటాడు? పాస్టర్ నువ్వెంతారు, నాకు జూపిటర్లో ఇల్లు ఉంది, నీకు తెలుసో తెలీదో, భూమి నాశనం అయిపోయిన పర్వాలే, మేము అక్కడికి పోయి అక్కడ ఉంటాం అంటారా? లేదని ఏం బ్రదరు? ఎందుకంటే మాకు ఇక్కడ ఇల్లు ఉందని నీకు తెలుసో తెలీదో. ఏమి ఈ పిడపర్లో ఇక్కడ ఇల్లు లేకపోతే మాకే విజయవాడ మాకు రెడీమేడ్ ఉంది, ఏం నో ప్రాబ్లం అలా అన్నట్టు అన్నమాట. ప్రియమైన వాళ్ళారా, ఒక మాట బైబిల్ చెప్తుంది, ఆకాశము గతించును. ఏమన్నాడండి ఇందాక? ఆకాశము కూడా గతించిపోద్దు. రే పిచ్చోడా, అక్కడ ఇల్లు కడతావా, అది కూడా ఏమైపోద్ది? ఎలా గతించిపోద్ది చూడండి బైబిల్లో. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. బైబిల్ చెప్పే కొన్ని మాటలు చూడండి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. అంటే మానవుల యొక్క పిచ్చితనం, దేవుడు లేకుండానే ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి మానవుని యొక్క పిచ్చితనం అన్నమాట. చూడండి యోబు గ్రంథం ఒకసారి 15వ అధ్యాయం 15వ వచనం. ఏమంటాడమ్మా? ఆలోచించము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రమో కాదు. ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రమో కాదు. ఇంకో మాట, యోబు గ్రంథం చూడండి 25వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 25:5వ వచనం చదవమ్మా. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. వదిలేయండి. ఎఫెసీ పత్రిక 6:12. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము చూడండి. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడమ్మా? ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పిల్లరా దయచేసి జాగ్రత్త గమనించండి. ఎందుకు ఆకాశం పవిత్రము కాదైపోయింది తెలుసా అండి? ఒక ఆమె చనిపోయిందట, ఎవరో, అది చాలా చోట్ల గ్రంథాల్లో రాశారు. అంటే చనిపోయి మళ్ళా బతికినోళ్ళు చెప్పిన కొన్ని సాక్ష్యాలు చాలామంది ఈ సాక్ష్యం చెప్పారు, పుస్తకాలు చదివాను.
ఒక ఆమె చనిపోయిందంట. చనిపోతే మొత్తానికి పరలోకానికి వెళ్ళిందంట, విశ్వాసి కాబట్టి. వెళ్తే అక్కడమ్మా నీకు టైం ఉంది, నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నారట. ఆమె వెనక్కి వెళ్తా ఉంటే దూతలు మధ్యలోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కిందనంతా నల్లగా మేఘాలు పట్టేసినాయి అంట. పాపం అమాయకురాలు అందట, ఎవండి దూతల వారు, ఏంటి ఇవన్నీ నల్లటి దూతాలు, మరి ఏదైనా తుఫాను పట్టిందా అని అడిగిందట. ఏంటండి తుఫాన్ ఏమైనా పట్టిందా, కారు మేఘాలు కమ్మేసినాయి అంటే వాళ్ళు అన్నారట, అమ్మ ఇవి కారు మేఘాలు కాదు, దయ్యముల సమూహాలు. అమ్మ బాబోయ్ అందట. ఏంటండి భూగోళం నీవు ఆవరించినాయి? బైబిల్ అలాగే ఉంది. ఇక్కడ ఆకాశ మండలమందున్న దురాత్మల నల్లగా కమ్మేసి ఉన్నాయట. అంటే ఈ యొక్క మీ గ్రామములో పిడపరలో చాలా దురాత్మలు ఇక్కడ కాపలబెట్టుంటాడు సైతాను నాయకుడు. ఎన్నో దురాత్మలు. నీ చుట్టూ విశ్వాసవా, నీ చుట్టూ కనీసం 1000, నీ క్యారెక్టర్ని బట్టి బాగా భక్తిగా ఉన్నావుడుకో నీ కనీసం 1,00,000 పెడతా నీ చుట్టూ. ఒక నామకార్థం అనుకో నీ చుట్టూ 100 అయిన పడితే వీడు మనోడే లేరా బాబా అంటాడు. ఏమంటాడు? వీడు మన పార్టీయే, నో ప్రాబ్లం అంటాడు. అలా అర్థమైందండి? ఇట్లా దయచేసి గమనించు. కాబట్టి ఇక్కడ మన ఆకాశ మండలమందున దురాత్మల 102వ కీర్తన చూడండి ఒకసారి, త్వరగా చూడండమ్మా. 102వ కీర్తన అక్కడ ఏమంటాడో చూడండి. 102వ కీర్తన 25, 26 వచనాలు చూడండి. ఏమంటాడమ్మా? 102వ కీర్తన 25, 26. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవి అన్నీ వస్త్రం వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్టు నీ వాటిని తీసివేయదువు. అవి మార్చబడిన, ఒకడు షర్ట్ తీసేసి అవతల బారేసి వేరే షర్ట్ వేసుకున్నట్టు దేవుడు అంట ఆకాశ ఈ వైశాల్యాన్ని షర్ట్ తీసి అవతల బారేస్తాడట. అమ్మా బైబిల్లో అట్లాగే ఉందండి. ఒకవేళ నువ్వు బాగా ఎక్కువ ఆలోచన చేసి, ఏమండి ఈ భూమి బాంబులతో ఇస్రాయేలు, ఆ హమాస్ వాళ్ళు, ఇస్రాయేల్ ఇరాన్ వాళ్ళు బాంబులు వేసుకుని తగలేసేసుకోవచ్చు. రష్యా వాడు యుక్రెయిన్ మీద యాటం బాంబు ప్రయోగించినాయి, అమెరికా వాడు ఇంకోటి మీద ఇంకోటి ప్రయోగించినాయి. నేను ఆకాశంలో జూపిటర్లోనో మార్స్లోనో ఎక్కడో చక్కగా ఇల్లు రెడీ చేసుకుంటాను అన్నా కూడా నీకు అవకాశం లేదు. అమ్మా ఇందాక మనం చూసాం, భూమి కరిగిపోద్ది, అగ్ని గంధకాలతో కాలిపోద్ది, గ్యారంటీ. 2 ఆకాశము బైబిల్ చెప్తుంది దీని దేవుడు తీసి అవతల బారేస్తాడట. ఇంకా చూడండి బైబిల్లో యెషయా గ్రంథం 34:4. యెషయా గ్రంథం చూడమ్మా, 34వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెషయా గ్రంథం 34:4 చదవమ్మా. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును, ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజురపు చెట్ల నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు. అబ్బా అమ్మా ఇవన్నీ కూడా వాస్తవం. కాగితాన్ని చుట్టేసేసి అలా పారేసినట్టు దేవుడు అంట ఈ ఆకాశంలో ఈ నక్షత్రం ఇవన్నీ కూడా ఇలాగ మడిచి, ఏమండి ఇలా మడిచి అవతల పారేసి. బా ఇంకో మాట చూస్తారా? యెషయా 51వ అధ్యాయం 6వ వచనం చూడండి ఈసారి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. యెషయా 51:6 చూస్తున్నారా? ఆకాశం వైపు కనులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును, భూమి వస్త్రం వలె పాతిగిలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోవుదురు, నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. అది నా నీతి. ఎందుకంటే ఆకాశము నీతి లేదు, భూమి నీతి లేదు, ఇది కాలిపోద్ది. ఆకాశం నీతి లేదు, కాలిపోద్ది. అమ్మా నీలో నీతి లేకపోతే, యేసుక్రీస్తు వారి నీతి నీలో లేకపోతే, యేసుక్రీస్తు వారి నీతి వస్త్రం నీ మీద కప్పబడకపోతే నీ గతి కూడా అంతే. ఈ మాటలు తేలిగ్గా తీసుకోద్దయ్యా బాబు. ఎందుకంటావా? నీకు రక్షణ లేదనుకో, నువ్వేమీ కావు అసలు. ఇప్పుడు ఎన్ని డబ్బాలు కొట్టి, బ్రదర్ మాకు అన్ని బిల్డింగ్ ఊరికవయ్యా బాబా, ఏమే నేను ఇంత చదివానండి, నేను ఊరిక ఎక్కువ మాట్లాడక బాబా, నువ్వు నేను ఇంత కదండి బాబు, ఊరికవయ్యా బాబు,
ఏంటి ఎందుకు పనికి వస్తాయి నీ చదువు ఎందుకు ఇవన్నీ ఎందుకయ్యా? ఏ బ్రదర్ ఐ ఆమ్ సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో. అబ్బా కూరుకవయ్య బాబు, నీకు రక్షణ లేదు, నీ అంతం నాశనమే. పిల్లరా, బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు ప్రభువు చెప్పినాడు కదా, ఏమని చెప్తా, ఆకాశం భూమి గతించును కానీ నా మాటలో ఒక సున్నా కానీ పొల్లు కానీ అవి పోవని చెప్పాడు. చివరిగా ఈ మాట కూడా చూడండి. అమ్మాయ్యా ఏంటి తెలుసా, ఆకాశం ఎట్లా కాలిపోద్ది? ఇందాకే చదివాం, మళ్ళీ ఒకసారి చదువుదాం. 2వ పేతురు పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయం ఇందాక చదివాం. ఆకాశం అంతా కూడా కాలిపోద్దట. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మళ్ళా ఒకసారి చూడండమ్మా. 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున అమ్మ ఆకాశములు మహాధ్వనితో. ఒకవేళ గనక ఏమ్మా పొరపాటున ఆ రోజున ఉన్నామంటే చెవులు మూసుకోవడం కదా, చెవులు పగిలిపోతాయి నీకు. ఎందుకంటే ఆ యొక్క ఏంటండి ఆ నక్షత్రాలు ఢీ కొడతా ఉంటే అంతరిక్షము నుండి వచ్చి కొన్ని ఈ మీటరేట్స్ అంటారు, అవి భూమి ఢీ కొడతా ఉంటే పెద్ద ఏటమ్మా పేలినట్టే ఎంతో ఫోర్స్తో పైన వచ్చి ఢీ కొడతా భూమిని. ఆ ప్రాంత ఊళ్ళని కూడా భస్మం అయిపోతాయి. ఏమనుకున్నా కొన్ని గ్రహాలు వచ్చి ఢీ కొడతాయి భూమిని. ఏమనుకుంటా? బైబిల్ అదే ఆకాశం మహా ధ్వనితో. అయ్యా అమ్మా బైబిల్ అలాగే ఉందండి అమ్మా, బైబిల్ అట్లాగే. ఇంకా చదువమ్మా. పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవను, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవను, ఇవన్నిట్లు లయమైపోవను గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవనట్టు. చాలండి, ఆకాశములు రవులుకొని. ఏంటి రవులుకొని? అమ్మా ఏంటంటే రవులుకొని అంటే ఏంటి? ఒకదానికొకటి ఢీకొంటా ఉంటాయి. శబ్దాలు బీభత్సంగా భయంకరమైన శబ్దాలు, మహాధ్వని. అమ్మా ఆకాశాన్ని నువ్వు నమ్ముకోలేవు, భూమిని నువ్వు నమ్ముకోలేవు. బైబిల్లో రాసిన మాట సముద్రం ఇక లేదు. ఏమంటే సముద్రం ఏం చేసిందండి బ్రదరు? భూమి అంటే పోనీ మీరు అన్నట్టు నీతి లేదు, కరెక్టే. ఆకాశంలో ఈ దురాత్మలన్నీ ఉన్నాయన్నారు, నీతి లేదు. కానీ సముద్రం కొంతమంది మీకు తెలుసా అండి, ఈ దినాల్లో సముద్రం అడుగుబాడగాలు ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది అంటారు. మేడం మీరు అమాయకులండి బాబు. చూడండి మా అక్కగారు ఎలా చూస్తున్నారు. ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు తెలుసమ్మా ఈ దినాల్లో? భూమి మీద పరిస్థితి బాగోలేదు, ఏం చేస్తున్నా, సముద్రం అడుగు బాగాన రెడీమేడ్ ఇల్లు కడతా ఉన్నారు. బైబిల్ చెప్తా ఉంది పిల్లరా, సముద్రములో నీతి లేదు. మానవుడు దీన్ని పాడు చేసేసాడు. ఉదాహరణకి చూడండి, పేపర్లో అప్పుడప్పుడు వార్తలు పడతా ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు. ఏంటో తెలుసా అండి, పలానా చోట ఆ క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్న ఓడ మునిగిపోయింది. మునిగిపోయిన కారణం చేత కొన్ని వేల కోట్ల చేపలన్నీ చచ్చిపోయి ఒడ్డుకొచ్చినాయి. సముద్రం అంతా నల్లగా అయిపోయింది. విన్నారండి? విన్నారా బ్రదర్? ఎస్ ఇట్ ఈస్. మనుష్యుడు తన యొక్క బుద్ధిహీనత ద్వారా, తన పొరపాట్ల ద్వారా, వాడి కొన్ని వేల జలచరాలను చచ్చిపోయి ఒడ్డుకి వచ్చిన సమయాలు ఎంత బీభత్సకరంగా ఉంటుందో. ఎన్నో చోట్ల అట్లా సముద్రము పాడైపోద్ది, సముద్రము ఇక లేదు, సముద్రము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది. అయితే నువ్వు ఎలా అంటావు బ్రదరు? మీరు ఎన్నానండి, భూమి పోతే పోయింది, ఆకాశం పోతే పోయింది, సముద్రం. మా నాన్నగారు మంచోడండి బాబు. ఏమండి, మా అమ్మ ఎంత మంచిదో, నా భర్త గారు ఎంత మంచోడు అనుకున్నారు, నా పిల్లలు బంగారం అండి మా పిల్లలు. అమ్మా మనుషుడు గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి జ్ఞాపం చేసుకో. ఆదికాండం 6లో అసలు మానవుడు పుట్టించినందుకు దేవుడు బాధపడ్డాడు. ఎవరండి? అమ్మ నాన్న అక్క చెల్లెలు కాదు, అసలు దేవుడే. చూడండి ఆ మాట ఒకసారి. ఆదికాండం చూడండి 6వ అధ్యాయం. మనుషుని ఒకవేళ నేను నమ్ముకుంటానండి, మా అమ్మగారు, మా నాన్నగారు, నా భార్య, మా భర్త, మా చెల్లి, అబ్బా మీరు ఏదేదో చెప్తా ఉన్నావు. కానీ బైబిల్ చెప్పే సంగతి ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడమ్మా? ఆదికాండం 6:6 ఏమంటాడు? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకున్నాడు. బైబిల్ అలాగే రాయబడింది. అసలు సృష్టికర్తే తను చేసిన మనుషుల విషయంలో సంతాపపడ్డాడు. ఎంత ఘోరం!
అందుకే యెషయా గ్రంథములో చూడండి 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చూడండి. మనిషిని లక్ష్య పెట్టడకు వాడు ఏ పాటి వాడంట. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మీరు గమనిస్తే అక్కడ ఈ మాట అంటాడు. చూడనమా 22వ వచనం చూడు. 22 యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22 ఏమంటాడు? తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును. మానవుని లక్ష్య పెట్టొద్దు, వానిని ఎక్కడ మనము ఎన్నిక చేయగలమంటున్నాడు. ఇంకా చూడమ్మా ఇంకొక మాట కూడా 144 కీర్తన 144 3, 4 వచనాలు చూడండి. 144వ కీర్తన అక్కడ 3, 4 చదువమ్మా. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నీ వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. వారి దినములు దాటిపోవు. మనిషి ఏ పాటి వాడు. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈజ్ మ్యాన్? నువ్వు లక్ష్య పెడుతున్నవే మా వదినమ్మ గారమ్మ, నాన్నగారమ్మ, అమ్మగారమ్మ, అక్కగారు, చెల్లిగారమ్మ, ఇవన్నీ మంచిదే. కానీ దేవుడి దృష్టిలో ఇదంతా కూడా ఉత్తిత్తమ్మా అబ్బా దీనికోసం. ఇందుకే ఏమన్నాడండి దావీదు గారు అన్న మాట ఏంటి? ప్రభా నేను దేని కొరకు కనిపెట్టి, అంతేగా ప్రభా నేను దేనికోసం కనిపెట్టాల? భూమి కొరకునా, ఆకాశము కొరకునా, సముద్రము కొరకునా, మనుషుల కొరక, నా బంధువుల కొరక, నా ఇంటి వారి కొరక నేను దేని లక్ష్య పెట్టాలా? నేను దేన్ని జ్ఞాపం చేసుకోవాలి నేను? ఓ ప్రియులారా ఇవన్నీ కూడా ఉత్తుత్తే. ఒక మాట చూడండి. మొదటి దినవృత్తాంతాలు 29:15 చూడండమ్మా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం. అక్కడ మీరు చిన్న మాట మీరు చూడండి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 15వ వచనం ఏమంటాడమ్మా? మా పితరులందరి వలని మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము. ఈ మాట గమనించి, మా భూనివాస కాలము నీడంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును. ఇది వాస్తవం కాదా ప్రియులారా? మా నివాస కాలం తాత్కాలికమైంది. నువ్వు మనుషుని ఏ ముఖం పెట్టుకొని ఎదురు చూస్తావు? మనుషుని లక్ష్య పెడతావు. సహోదరుడా సోదరి ఎంత వ్యర్థమో ఒకసారి జ్ఞాపం చేసుకో. యోబు గ్రంథం 7వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 6, 7 వచనాలు చూడండి త్వరగా. యోబు గ్రంథం 7వ అధ్యాయం అక్కడ వచ్చిన నా దినములు నేతగాని నాడి కంటేను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోచున్నవి. నా జీవము వట్టి ఊపిరి అని జ్ఞాపకము చేసుకునము, నా కన్ను చాలు. 39 కీర్తన 39 ఇందాక మనం చదివాం, కానీ మళ్ళీ ఒకసారి చూడండి. కీర్తన 39 అది కాదు కానీ చూడడమా 39వ కీర్తన అక్కడ మీరు గమనిస్తే చాలా మాటలు రాస్తాడు. చూడండి 5వ వచనం చూడమ్మా. 39 5వ వచనం, నా దినముల పరిమాణము నీవు బెత్తడెంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వంటి వాడే. 6వ వచనం చూడమ్మా, మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చేజిక్కిచ్చునో వానికి తెలియదు. తర్వాత 12వ వచనం చూడమ్మా. 12 యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా మరుగు చెవి యొగ్గము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను. చాలు అమ్మా, ఇది మన స్థితి. ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాళ్ళు, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారు. బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా, ఇందాక మనం చూసినట్టు
ఒకవేళ నీకు రక్షణ లేకపోతే నువ్వెవరివైనా కానీ, ఇదే మానవుడు. ఇందాక మనం చూస్తాం, వారి స్థితి అగ్ని గంధకాలతో మండే గుండమే. ఎవని బైబిల్ ఒక రోజు వస్తుందట, ఎవరినైతే నువ్వు హృదయంలో చేర్చుకోవడానికి సంశయిస్తున్నావో ఆ యేసుక్రీస్తు వారి ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు. చనిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ తీసుకుని రాబడతారు. ఆ దినమున గ్రంథాలు తెరవబడతాయి. ఏమిటండి గ్రంథములు? ఏ గ్రంథము? ఏం బ్రదర్, ఏ గ్రంథం? ఏమండి, ఏ గ్రంథము? మిమ్మల్ని గురించిన గ్రంథం. ఏమండి, ఈ తమ్ముడు ఈ బాబు గురించిన గ్రంథం ఉంది. నీకు తెలుసా నీకు గ్రంథం ఉందని? పాపం తెలియదు కదని 139వ కీర్తన చూడండి. ఉందో లేదో అక్కడ మనకి తెలిసిపోదు. 139వ కీర్తన అక్కడ మీరు చూస్తే ఇలా అంటాడు, చక్కటి మాటగా రాశాడు. 139వ కీర్తన ఏమంటాడు తెలుసా అండి? చూడండి, 16 చూడమ్మా, 16వ వచనము. నేను పిండమనయుండగా నీ కనులను చూచెను. చూడండి, నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. కాబట్టి నీకంటూ ఒక గ్రంథం ఉంది. నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ బ్రతుకంతా దేవుడు గ్రంథములు రాసి, అన్లెస్ అండ్ అదర్వైజ్ నువ్వు రక్షణ పొందే తప్ప. కాబట్టి గ్రంథాలు తెరవబడతాయి. వేరొక గ్రంథం ఉందట, జీవ గ్రంథం అని వేరొక గ్రంథమును తెరవబడు. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న దాన్ని బట్టి మృతులు తీర్పు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్ని గంధకాలతో మండే గుండములో పాలు పొందును. ఇది రెండవ. ఒకసారి పరీక్ష చేయి. నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? ఓయమ్మా నీ పేరు ఉందా? నీ మనస్సాక్షి, నీ అంతరంగం ఏమని చెప్తా ఉంది? బ్రదర్, నేను చనిపోయిన పర్లేదు బ్రదర్, ఎందుకంటే నా పేరు అక్కడ ఉందండి, నేను అక్కడ ఉంటానండి, నో ప్రాబ్లం. ఒక రోజు వస్తుందండి, బ్రదర్ నా పేరు జీవ గ్రంథంలో ఉంది, నా జీవం యేసుక్రీస్తులో దాచబడింది. ఒక దినం ఉంది, నా ఈ మట్టి శరీరం ఉందా? సమస్తాన్ని లోపరుచుకునే శక్తి గల పరిశుద్ధాత్మ దేవుడు ఈ నా మట్టి శరీరాన్ని మహిమగల యేసుక్రీస్తు వారి మహిమగల శరీరమునకు సమరూపము గల దానికి ఇది మారిపోద్దండి. దేవునికి వందనాలు అంటావు, భయపడవు. ప్రియుడా, ఫిలిప్పీ 3:20 ప్రకారము బ్రదర్ నాకు అక్కడ నా పౌరసత్వం ఉందని పరలోకములో రెడీ. బ్రదర్ ఇంకో విషయం చెప్పండారా బ్రదర్, అక్కడ నాకు ఒక ఇల్లు పరలోకములో రెడీగా ఉందండి, నో ప్రాబ్లం. నేను ఈ లోకం ఖాళీ చేసిన వచ్చిన నష్టమేం లేదు అంటావా? ధన్యుడు. కాదంటావా? ప్రమాదం. మనుష్యులను ఆశ్రయించొద్దు బిడ్డ. సరే ఏమండి బ్రదర్ గారు ఇవన్నీ చెప్పారు. భూమి వ్యర్థం అంటారు, ఆకాశం వ్యర్థం అంటారు, సముద్రం వ్యర్థం అంటారు, చివరి మనుషులు వ్యర్థం అంటారు. మరి దేదండి కావాలా? ఏం కావాలంటారు మీరు? అమ్మా ఇప్పుడు చూడండి, బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ మాట ఏమనంటే కనుక, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. దేవుడే దాన్ని రెడీ చేస్తున్నాడు. చూడండి మరొకసారి చూడండి అమ్మా ఆ మాట. ప్రకటన 21వ అధ్యాయం 1-2 వచనాలు మళ్ళా ఒకసారి చదవండి. ప్రకటన 21వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. ఇలా నువ్వు దేనికోసం కనిపెట్టాలో తెలుసా? దేవుడు కలుగు చేయబోయే క్రొత్త సృష్టి కోసం నువ్వు కనిపెట్టాలి. ఇందాక 2వ పేతురు 3 చివరి మాట చదివాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయం అక్కడ చివరి మాట మనం చదివాం. 13వ వచనం చూడండి. ఆయనను మనమైన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి. ప్రియుడా, ఈ క్రొత్త ఆకాశం కోసం నీ సిద్ధంగా ఉన్నావా? ఏమ్మా సోదరుడా సోదరి, ఈ క్రొత్త భూమి కొరకు సిద్ధంగా ఉన్నావా? బైబిల్లో రాశాడు క్రొత్త యెరూషలేం అని రాశాడు. ఏంటమ్మా? నూతన యెరూషలేం. ఎలా ఉంటుందండి అది?
ఏమ్మా ఎలా ఉంటుందని క్రొత్త యెరూషలేము ఎట్లా ఉంటుందమ్మా? చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఆ మాట రాశాడు. ప్రకటన 21వ అధ్యాయం 10వ వచనం 11వ వచనము ఇలా రాశాడు. చూడండి, ఆ నూతన యెరూషలేం 10-11. ఆ ఆత్మవశున్నైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉంది. కాబట్టి ఆ నూతన యెరూషలేం అనేబడే పరిశుద్ధ పట్టణము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, రాబోయేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. అమ్మాయ ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇదే ప్రకటన 22వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండమ్మా. ప్రకటన 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములను ప్రవచన వాక్యములు గాయకొనవాడు దానిడు 12వ వచనం చూడమ్మా. 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పన ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. ఆయన కోసం కనిపెడుతున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు రానై ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా పదే మాట బైబిల్లో రాశాడు. ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం. ఇదిగో ఆయన మేఘారూఢుడై. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 3:11 ఏమంటాడమ్మా? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకొనినట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా. అమ్మాయి రాకడ కొరకు సిద్ధమా? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నూతన యెరూషలేము కొరకు సిద్ధమా? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకు సిద్ధమా? యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు ఆ మాట కూడా చూసి ముగిద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు చదవమ్మా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను కొనిపోవద్దును. ఇది విశ్వాసులతో చెప్పే మాట. నువ్వు సిద్ధమా? నువ్వు దేవుని బిడ్డవేనా? ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ పొందావా? మారు మనసు పొందావా? నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డావా? దేవుడు నీ నుంచి అదే కోరుకుంటామన్నాడు. నీ హృదయాన్ని దేవునికి, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్మ అంటున్నాడు కదా. బిడ్డ, నీ హృదయాన్ని దేవునికి ఆయన నేను సరి చేస్తాడు, దిద్దుతాడు. ఆయన తన పరిశుద్ధాత్మను నీలోనికి పంపి నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. నేను రూపాంతరము చేస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. పరలోకపు పౌరసత్వాన్ని కలిగి ఉంటావు. నీ శరీరం, ఈ మట్టి శరీరం మారిపోయి మహిమగల శరీరంగా మారిపోతుంది రెప్పపాటు కాలంలో. పరలోకములో నీకు ఒక నివాస గృహాన్ని దేవుడు రెడీ చేస్తుంటున్నాడు. దాని కొరకు సిద్ధమేనా? అమ్మాయ్య, దయచేసి కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకోనండి ఒక్క నిమిషం. అందరూ కళ్ళు మూసుకోనండి దయచేసి. ప్రశ్న: ప్రభువా, నేను దేనికోసం కనిపెట్టుకోను? ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు భక్తుడైన దావీదు. ఒక చక్రవర్తి, గొప్ప రాజు, కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రభువా నేను దేనికోసం కనిపెట్టమంటావు? నా రాజ్యమా? ఇదిగో నేను కలిగి ఉన్న ఈ ప్యాలెస్లా, ఈ వెండ, ఇవి బంగారమా? ఇవన్నీ నాకు కాదు, ఇవన్నీ వ్యర్థమే. ప్రభువా నేను దేనికోసం కనిపెట్టుకోవాలా? ఈ లోకం అతిథిని పరదేశనై ఉన్నారని నాకు అర్థమైపోయింది అంటున్నాడు దావీదు భక్తుడు ఒక టైంలో. 39వ కీర్తనలో ఆయన చెప్పిన మాటలే. నా ఆయుష్ బెత్తడంతనే చేసావు కదా నువ్వు అంటున్నాడు ఆయన. నీడవల నిన్ను గతించిపోతున్నాను కదా అంటాడు దావీదు మహారాజు. నువ్వేమంటావు? ఓయమ్మా నువ్వేమంటావు? ఈ లోకమే శాశ్వతం అంటున్నావా? అయ్యా ఇక్కడే ఉంటానంటావా? ఇదే నా ఇంట్లోనే? అరే ఇది నీ ఇల్లు కాదమ్మా,
ఉంటావు కరెక్టే, కొద్ది కాలం ఉంటావు, తర్వాత విడిచిపెట్టి పోతావు. కానీ నీ ఇల్లు అసలైన పరలోకములో ఉంది. ఈ భూమిని ఆశించొద్దు, ఇది కాలిపోతుందని బైబిల్లో రాశాడు. ఆకాశాన్ని ఆశించొద్దు, ఆకాశము కాలిపోతుంది అంటాడు. సముద్రాన్ని ఆశించొద్దు, అవన్నీ కూడా గతించిపోతాయి అంటున్నాడు. అయ్యా మనుషులు నమ్ముకోవద్దు అంటున్నాడు దేవుడు. మనుషులు నమ్ముకోకయ్యా. కానీ ఏమంటున్నాడు? క్రొత్త ఆకాశం నీ కొరకు రెడీగా ఉంది, క్రొత్త భూమి నీ కొరకు రెడీగా ఉంది, నూతన యెరూషలేము నీ కొరకు రెడీగా ఉంది అంటున్నాడమ్మా. పరలోకము నీ కొరకు నివాస గృహం రెడీగా ఉందని అంటున్నాడు. నిత్యమైన నివాసం అంటది, శాశ్వతమైన నివాసం నీ కొరకు రెడీగా ఉంది, దాని కొరకు సిద్ధపడు అంటున్నాడు. నేను తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు వారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఇదిగో నేను వస్తున్నాను అంటున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. సిద్ధమైన రాత్రి యేసు ప్రభు వస్తే నువ్వు రెడీ అయినా? అమ్మ ఒకసారి నీ అంతరంగాన్ని పరీక్ష చేసుకో. ఈ మాటలన్నీ విన్న తర్వాత అయ్యా ఇంకా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నువ్వే బాధ్యుడివి, నీ అంతానికి నువ్వే బాధ్యుడు. యు ఆర్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్ టుడే బిలవడ్. ఇది నీ పరిస్థితికి నువ్వే కారణమవుతావు. కాబట్టి దయచేసి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు, మారు మనసు పొందు, హృదయాన్ని దేవునికి ఇవ్వు, రక్షణ పొందు, బలపడు, దేవుని మందిరానికి రా. ఇక్కడ మీ మధ్యలో చక్కటి మందిరం ఉంది. ఇక్కడ చక్కటి మందిరం ఒకటి దేవుడు ఏర్పాటు ఒక సేవకుడు ఉన్నాడు మీకు అంటూ జార్జ్ అన్న. అమ్మాయ్యా దయచేసి ప్రభువుకి అప్పగించుకో. దేవునికి అప్పగించుకుంటామా? ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నాడు అట్లానే. అమ్మా ముగిస్తా ఉన్నాం. ఒక్క నిమిషం నీ మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకో. అమ్మాయ్యా దయచేసి చిన్న ప్రార్థన చేసుకో. నువ్వేదైతే దావీదు లాంటి మహారాజే ప్రభువా నేను దేనికోసం కనిపెట్టుకోవాలన్నాడుగా. ప్రభువా నేను దేనికోసం కనిపెట్టమంటావు? అయ్యో ఆయన ఒక రాజు అండి, చక్రవర్తి, ఆయనకి ఎన్నో భోగభాగ్యాలు ఉన్నాయి. కానీ ఆయనకి అర్థమైంది ఏంటంటే ఇవన్నీ వ్యర్థమని తేల్చేశాడు. తేల్చేసి ప్రభువా నేను దేనికోసం కనిపెట్టాలంటున్నాను, నువ్వు దేనికోసం కనిపెడుతున్నావు? ఈ రాత్రి ఈ భూమి కాలిపోద్ది. బైబిల్ భాషలో ఆకాశాలు కాలిపోతాయి మహాధ్వనితో. సముద్రము ఇక ఉండదు. అమ్మా మనుషులు లక్ష్యపడ్డానికి వాళ్ళు ఏ పాట వాళ్ళు అంటున్నారు? వట్టి ఊపిరి లాంటి వారు, నీడ లాంటి వాళ్ళు. బైబిలే చెప్పింది కదా. ఎంతలో కనపడి ఎంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాళ్ళం. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎవరిని వదిలిపెట్టిపోతారో నీకు తెలియదు. మనుషులు లక్ష్య పెడతావా? వీళ్ళే నాకు శాశ్వతం అంటావా? నీళ్ళే నీకు శాశ్వతం అంటావా? లేదు. అమ్మా అయ్యా బ్రదర్ గారు నాకు ఆ క్రొత్త ఆకాశం కావాలా? బ్రదర్ గారు నాకు ఆ యొక్క ఆ క్రొత్త భూమి నాకు కావాలా? ఆ నూతన యెరూషలేము అనబడే ఆ బంగారు పట్టణం నాకు కావాలా? అక్కడ నాకు పౌరసత్వం కావాలా? అక్కడికి ఇల్లు కావాలి. నాకు ఏం చేయాలండి? ఏం చేయమంటారు? అయ్యా నన్ను ఏం చేయమంటారు? దయచేసి ఒక చిన్న తీర్మానం చేయి చాలు. అమ్మా ఒక చిన్న తీర్మానం. ఆ ఇవన్నీ ఇచ్చే యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. నీ పాపాల విషయంలో తెలియజేసే నీ తప్పుల విషయంలో పశ్చాత్తాపడు. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రండి అని ఒక చిన్న ప్రార్థన చేయి. అమ్మా చిన్న ప్రార్థన చేయి. ఇక్కడే ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. నేను చేర్చుకుంటాడు. కళ్ళు మూసుకుంటాం. అట్లానే ఎవరైనా అట్లా ఉంటే సోదరుడా నీకోసం ప్రార్థన చేస్తాం. బ్రదర్, సహోదరి మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఇష్టపడితే దయచేసి మీ కుడి, అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. మీ కుడి హస్తాన్ని దయచేసి మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపించగలరు. నువ్వెవరివైనా కానీ, హూస్ ఎవర్ యు ఆర్, నువ్వెవరివైనా పర్వాలేదు. నాకు అయ్యా క్రొత్త ఆకాశం కావాలా, క్రొత్త భూమి కావాలా, నా పేరు జీవగ్రంథంలో రాయబడాలా,
నాకు ఆ యొక్క పరలోక నివాసం కావాలా. సోదరి, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఛేదించక్క గారు, ఛేదించ. అమ్మా, ఇంకెవరైనా ఉన్నారా లోపల కానీ బయట కానీ? అమ్మా 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 ఎవరైనా ఈ రాత్రి ఒకవేళ నీ ప్రాణం పోతే నీ గతి ఏంటో సోదరుడా? ఈ రాత్రి దేవుడిని ప్రాణాన్ని తీసేసుకుంటే ఆ ధనవంతుడు అలాగే అనుకున్నాడు, నా ప్రాణమా తిను, సాగు, సుఖించు, బాగా ఉండు, అనేక దినాలకి ఆస్తి నీకుందా, నీకేం పర్వాలేదని అపవాది మోసగించాడు వాడిని. నువ్వు మోసపోతున్నావేమో ఈరోజు. నాకు అన్నీ ఉన్నాయేం పర్లేదు, అన్నీ ఉత్తుత్తు మాట బ్రదర్. నీ ఎడ్యుకేషన్ కానీ నీ సమయం అన్నీ ఉత్తుత్తు మాట అయ్యా. యేసుక్రీస్తు నీలో లేకపోతే అంత వ్యర్థమే. ఆయన నీలో ఉన్నాడా? దయచేసి తీర్మానం. ఇంకెవరైనా చివరిసారి మీ కొరకు ఇంకెవరైనా ఉన్నారా? చిన్న తీర్మానం, ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి దేవా, నీ లేఖనాల ద్వారా అయ్యా భూమి అంతమేంటో, ఆకాశం అంతమేంటో, సముద్రపు అంతమేంటో, ఓ దేవా మనుష్యుని అంతం ఎలాంటిదో బైబిల్లో రాసేస్తారు మీరు. అవన్నీ ఓపెన్గా రాయబడ్డాయి ప్రభా. మీకు వందనాలు తండ్రి. మానవుడు దేనికోసం కనిపెట్టాలో కూడా మీరు రాశారు. ఇదిగో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి వస్తుంది, దాని కొరకు మనం కనిపెట్టుచున్నామని బైబిల్లో రాయబడింది. అక్కడ నీతి నివాసం చేస్తుందని రాయబడింది. తండ్రి, అటువంటి నిత్య నివాసము కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచు అయ్యా. ఈ గ్రామస్తులందరినీ సిద్ధపరచు నాయన, వారిని దర్శించు నా తండ్రి. దేవానికి వందనాలు. ఎవరు మోసపోకుండా కాపాడు. ఈ లోకమే పరలోకమని ఎంచక ఇది కేవలం కాలిపోతుందని భూగోళం గుర్తించడానికి సాధించి, మేము నమ్ముకునే మనుషులు బట్టి ఊపిరి లాంటి వారిని, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారిని గ్రహించే జ్ఞానాన్ని ఇవ్వండి. కాబట్టి జ్ఞానాన్ని ఇవ్వండి, గ్రహింపునివ్వండి. తద్వారా నిన్ను ఆశ్రయించి ప్రభువా, నిన్ను హృదయంలోకి చేర్చుకొని తండ్రి మహిమగల ప్రభువా రక్షణ పొంది నీ కొరకు ఎదురు చూడడానికి సహాయించు. దేవా, నీ ప్రజలందరినీ మీ చేతుల్లో పెడుతున్నాం. యెరూషలేము నివాసులను మీ చేతుల్లో పెడుతున్నాం. మీ దీనదాసుడు జార్జి గారు, అన్న, అక్క, అలాగే వారి కుమారులు, వారి కోడలు కుటుంబం, అలాగే ఇక్కడ బాధ్యత గల ప్రియులు, అలాగే స్థానిక సంఘ ప్రియబిడలు, గత 2 దినాలు మేము చూస్తాం. వాళ్ళ పరిచర్య ఎంతో గొప్పది, వాళ్ళ ప్రయాస గొప్పది. దేవానికి వందనాలు. వారిని దీవించండి, వారికి క్షేమాభివృద్ధి కలిగించండి. విశ్వాసులు కూడా అయ్యా నమ్మకంగా ఉండి అయ్యా నీ వైపు చూస్తూ బలపడి నమ్మకస్తులుగా ముందుకు సాగడానికి సహాయం చేయి. సమస్త కీర్తి, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దేవా మా ప్రయాణములు తోడే ఉన్న విజయవాడ తిరిగి మేము కూడా ప్రయాణమై వెళ్ళినట్టుండగా దేవా మరి క్షేమకరంగా గమ్యానికి చేర్చు. సమస్త కీర్తి, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ వందనాలు తెలియపరచు. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి, సహవాసం, తోడ్పాటు చెరవచ్చిన మనందరికీ, మన కుటుంబాలు ప్రభు రాకడ పర్యంతము తోడుగా ఉండి ఆదరించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అంతము కాగా సూర్యుని చంద్రు చీకటి కంబు ఆ దినముల శ్రమ అంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కంబు ఆకాశమందలి శక్తులు కదలును ఆకాశమందలి శక్తులు కదలును మహిమతో యేసు ఎమ్మహి గురా మహిమతో యేసు ఎమ్మహి గురా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. చాలా వందనాలు మీకు. మా ప్రయాణం కొరకు ప్రార్థించండి. మేము మీకోసం కూడా ప్రార్థిస్తాం.